చిన్ పెయిన్ రావడానికి గల కారణాలు మరి వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం మన స్టూడెంట్స్ తోటి. చిన్ పెయిన్ ఎందుకు వస్తాయంటే లాంగ్ రన్ రోడ్ మీద చేయడం వల్ల చిన్ పెయిన్ అనేది మనకు హెవీగా వస్తుంటుంది. అందరు గుర్తుపెట్టుకోండి, వామప్ పర్ఫెక్ట్గా లేకున్నా రోడ్ రన్స్ హెవీగా చేసిన, రోడ్ రన్ చేయకుంటే మరి 5km కాంపిటీషన్ కొట్టలేము. మన కాంపిటీషన్ అక్కడ కూడా రోడ్ పైన ఉంటుంది. మనం ఏం చేయాలంటే స్లోగా స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి స్లోగా అంటే 1km 2km మెల్లమెల్ల రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షూలు కరెక్ట్గా వాడండి. షూ కరెక్ట్గా వాడకపోవడం వల్ల, మంచి షూ మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకు ఫుడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి రోడ్ సర్ఫేస్ హార్డ్గా ఉంటుంది కాబట్టి మనకు ఫుడ్ ప్రెషర్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి చిన్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాడీలో డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్న, వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్న చిన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పర్ బాడీ వెయిట్ హెవీగా ఉన్న చిన్ పెయిన్ అనేది బాడీ వెయిట్ మొత్తం లెగ్స్ మీద పడి చిన్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ బాడీలో కాల్షియం కరెక్ట్గా ఉండాలి. కాల్షియం ఫుడ్ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండండి. కాల్షియం తక్కువ ఉంటే డాక్టర్ కన్సల్ట్ కాండి, ఆర్థో డాక్టర్ కన్సల్ట్ కాండి. కాల్షియం తక్కువ ఉంటే టాబ్లెట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటిని వాడుతూ ఉండండి. మోస్ట్లీ న్యాచురల్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. న్యాచురల్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కాల్షియం దేనిలో దొరుకుతుందో అది చూస్తూ కాల్షియం ఫుడ్ని మెయింటైన్ చేయండి. డిహైడ్రేషన్ మాత్రం కావద్దు. వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలంటే వాటర్ ప్రతి 1 అవర్కి ఒకసారి 200 ml వాటర్ తీసుకుంటూ ఉండండి. దీనివల్ల మనకు చిన్ పెయిన్ని రెడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐస్ అప్లై చేయండి. చిన్ పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఐస్ని కాన్స్టెంట్గా 35 minutes to 40 minutes అప్లై చేస్తూ ఉండాలి. కాన్స్టెంట్గా అంటే ఇట్లా పెడుతూ ఉండాలి అంతే, రాకద్దు అటు ఇటు. దాన్ని అట్లనే కాన్స్టెంట్గా అప్లై చేస్తూ ఉండండి. ఈజీగా మన చిన్ పెయిన్ అనేది క్యూర్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రెస్సింగ్, ఫింగర్ ప్రెస్సింగ్స్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఒక 100 సార్లు ప్రెస్ చేయండి. అట్లా చేస్తూ ఉంటే చిన్ పెయిన్ మజిల్ రిలాక్స్ అవుతుంది. చిన్ పెయిన్ కూడా హెవీగా ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతూ ఉంటుంది. లాస్ట్ థింగ్ ఏంటంటే ఆయింట్మెంట్, రాత్రి పడుకునే ముందు ఆయింట్మెంట్ అప్లై చేయండి. ఏ జెల్ అయినా కావచ్చు, వాల్నీ జెల్, ఓవా జెల్, ఏ జెల్ అయినా కావచ్చు, ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటే చిన్ పెయిన్ మనం ఈజీగా క్యూర్ చేస్తుంది. ఓకే.